హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ముల్లంగి ఫ్రై రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. చాలా హెల్తీ రెసిపీ అండి. బ్యాచిలర్స్కి బిగినర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను 2 ముల్లంగిలు తీసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ముల్లంగిని ఫస్ట్ తలా తోక తీసేసి పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా పీల్ చేసేసుకొని నేను స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. మీకు ముక్కల్లా కావాలంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకో, మీ చాయిస్ అండి. మీకు ఎలా కావాలంటే మీరు అలా కట్ చేసుకోండి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి నేను. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ అండి, ఏఎంఎస్కే క్రిష్ ఛానల్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకవేళ క్రాఫ్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక లాంగ్ వీడియోస్లో క్రాఫ్ట్స్ ఉంటుందండి, షార్ట్స్లో వచ్చేసి పెట్ది పెడతానండి. మా పెట్ది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయొచ్చు. ఒక ఆనియన్ తీసుకున్నానండి, బిగ్ ఆనియన్. ఇలా నిలువుగా కట్ చేసుకుంటానండి ఒక ఆనియన్. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. కొంచెం కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నానండి. నా దగ్గర ఈ బౌల్ ఉందండి, ఇందులో త్వరగా ఉడికిపోతుంది అనమాట. అందుకని ఇందులో అంటే మనం వాటర్ వేయనక్కర్లేదు, ఆ వాటర్ కంటెంట్లోనే ఉడికిపోతుంది. అయినా ఒకసారి నేను ఇలా వాష్ చేసుకుంటే అందులో ఉన్న కొంచెం వాటర్తో ఉడికిపోతుంది అనమాట. అందుకని నేను ఇందులో ఉడికించుకుంటున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి ఉడికించుకుంటున్నానండి. అంటే మనకి న్యూట్రియంట్స్ ఏమీ పోవు ఇందులో, అందుకని చెప్పేసి ఇందులో ఉడికించుకుంటున్నాను. అయితే పక్కన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండి. నా దగ్గర పొట్టు మినపప్పు ఉంది కాబట్టి పొట్టుది వేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. కాస్త బాగుంటుంది అనమాట, చూడటానికి బాగుంటుంది. మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కాగిన తర్వాత చిట్టపట్లాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, చిటికెడు ఉప్పు అండి. త్వరగా వేగిపోతుందన్నమాట ఆనియన్స్. కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, కారం, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకోకపోయినా ఈ స్టేజ్లో ముల్లంగిలు వేసుకోవాలండి. ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది అంతే. వాటర్ ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదండి. అందులో కొంచెం మనం వాష్ చేసిన వాటర్తోనే వాటర్ కంటెంట్ ముల్లంగిలో ఉంటుంది కాబట్టి అందులోనే ఉడికిపోతుంది అనమాట. బాగా కలుపుకొని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి, ఇప్పుడు వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయిన తర్వాత వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ముల్లంగిలు ఉడికి ఉన్నాయి కాబట్టి మనకి త్వరగా వేగిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఇంకా అంతే అండి. కాసేపు ఉప్పు కారం అంతా ముల్లంగిలకి పట్టాలి. మనం కొంచెం నూనె తేలేంత వరకు పెట్టుకొని ఇంకా కట్టేయాల్సిందే అండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ని కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.